ఆడవాడు వస్తాడు ఇంకొకడు, ఆడవాడు ఆర్మూరు పాండు గారు, ఆడేదో బుడార్ ఖాన్ అంటారు వాడికి, బుడార్ ఖాన్. వాడొచ్చి వాడు మన నియోజకవర్గంలో వాడేదో మాట్లాడతాడు, లక్ష్మీపుత్రుడు కాదు శనిపుత్రుడు అంట. అరే భయ్ నేను ఒకటే అంటున్నా, ఈ లక్ష్మీపుత్రుని వల్లేరా మీరు అందరు లక్ష్మి సంపాదించుకున్నారు. ఆయన దగ్గర లక్ష్మి లేదు, ఓన్లీ పుత్రస్థానం ఇచ్చారు మీరు. ఈ రోజు లక్ష్మి సంపాదించుకున్నంత మీరు, ఆయన ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి రావడము, తెలంగాణ రావడము, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడంతోనే ఈ రోజు మీరు ఇంటి డబ్బులు సంపాదించుకొని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు మీరు. ఈ రోజు అది వారు చేసుంటేనే మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీరు సంపాదించుకున్నారు డబ్బులన్నీ. లక్ష్మీపుత్రుడు శనిపుత్రుడు అంటావరా? చూతే నా కొరక. నీ ఏజ్ ఎంత, నీ గేజ్ ఎంతరా నువ్వు? బాపు బాపు అంటావురా? బాపు బాపు అనే వ్యక్తికి నువ్వు శనిపుత్రుడు అంటావా? ఇంకేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి. ఖబర్దార్ జీవన్ రెడ్డి, నీ కూడా నువ్వు 2018 36,000 ఓట్లతో గెలిచినావు మెజారిటీతో. ఇప్పుడు మొన్న 2023లో 3వ స్థానం పోయినావు. అది నీ బతుకు. అది ప్రజలు నీకు ఎలక్షన్ కి 2 సంవత్సరాల ముందే ప్రజలు నిర్ణయించుకున్నారు నేను 3వ ప్లేస్ లో పెట్టాలని. అది నీకు తెలియదు కానీ నాకు తెలుసు, జిల్లాలో ఉన్న అందరు తెలుసు. కానీ ఎవరైనా చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకుంటే మళ్ళీ నేను పొలిటిక్స్ అది స్థానం కూడా తెలుసు నువ్వు ఓడిపోతావని, కానీ ఎవరేం అనలేదు. అది నీ బతుకు. 3వ స్థానం ఉన్నావు. నువ్వు మా నియోజకవర్గానికి వచ్చి నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉండే టీఆర్ఎస్ ఎంతమంది గెలిచిరు జిల్లాలో? ఎంతమంది గెలిచిరు? ఒక గమ్మత్ చెప్తా పోయి మీకు అందరికి ఒకటి అర్థం కావాలి. ఈయన జిల్లా అధ్యక్షుడైండు. ఏది ఈ బుడార్ ఖాన్ ఏమంటారు వాడి పేరు? పాండు, కిల్బిల్ పాండే. అయితే ఈయన జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ర్యాలీ నడుస్తుంది. ఇది మీరు వినాలా, మంచి గమ్మత్ స్టోరీ. ఇది అయితే ర్యాలీ నడుస్తుంది, ప్రచార రథంలో ఉన్నాం, ఆయన ఉన్నాడు మధ్యలో. రథం తర్వాత ర్యాలీ నడుస్తుంది. ఇది మీరు వినాలా, మంచి గమ్మత్ స్టోరీ. ఇది అయితే ర్యాలీ నడుస్తుంది, ప్రచార రథంలో ఉన్నాం, ఆయన ఉన్నాడు మధ్యలో రథం మీద. బాజిరెడ్డి ఉన్నాడు, గణేష్ గుప్తా ఉన్నాడు, షకీల్ ఉన్నాడు, నేనున్నా, మన సురేన్ ఉన్నాడు. షకీల్ అంటాడు, అరే జీవన్ భాయ్, अरे देख रहे 10 किलोमीटर पीछे है तेरा रैली और सामने 10 किलोमीटर है रे। अरे ऐसा, अरे इतना बड़ा रैली है, इतना बड़ा रैली है। अरे तू बन गया होम मिनिस्टर अगले बार अपने कैबिनेट में। अरे तू बन गया है होम मिनिस्टर। अरे नहीं नहीं नको रे नको, अभी मेरा नको। अरे मेरे सामने मेरे सीनियर బాజిరెడ్డి అయ్యి బాజిరెడ్డి గోవర్ధన్ గా అన్న అయిన తర్వాత అప్పుడు గణేష్ గుప్తా వస్తాడు లైన్లకి. గణేష్ గుప్తా అయిన తర్వాత నువ్వు వస్తావురా భయ్, నీ తర్వాత నేను, నా తర్వాత భాస్కర్ భయ్. అంటే వాళ్ళ ఆశలు చూడు, అంటే వాళ్ళ ఆశలు ఎట్లున్నాయి చూడండి. అంటే ఇక జీవితం మొత్తము ఇక ఒకటే పార్టీతో నడుస్తుందా? ప్రజలు తిరగబడితే, ప్రజలు తీర్పిస్తే ఒక క్షణం కాదు ఏదైనా. ప్రజలు తిరస్కరించారు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈడంతా ఈ జీవన్ రెడ్డి, ఈ పాండు గారు, ఈడంతా బ్రోకర్ గారు, రాష్ట్రం ఇంకోటి లేడు. వాడంతా స్టోరీ అంతా తెలుసు నాకు. వాడే ఒప్పుకుంటాడు ఇవన్నీ. అది ఇంట్రాగేషన్ చేసినాం అనుకో, ఇంట్రాగేషన్ అన్ని కక్కేస్తాడు. ఎవరెవరు హీరోయిన్లు పడుకోబెట్టిండో, ఎవరెవరు అమ్మాయిని సప్లై చేసిండో అన్ని చెప్పేస్తాడు వాడు, అన్ని చెప్తాడు వాడు. అటువంటి వ్యక్తులు పెట్టుకొని మన నియోజకవర్గానికి వచ్చి మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. ఇటువంటి బ్రోకర్ నా కొడుకులు వచ్చి. ఇకపోతే బాజిరెడ్డి గోవర్ధన్
ఏం బాజిరెడ్డి గోవర్ధన్ 2004లో గెలిచినావు, సరే గెలిపించారు ప్రజలు, అది నీ మీద నమ్మకంతో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నమ్మకంతో నిన్ను గెలిపించింది. సరే ఓడిపోయిన తర్వాత ఇక్కడ మీకు అందరికి తెలుసు 2004 నుంచి 2009 వరకు ఏ విధంగా అయితే బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడ అరాచకాలు చేసిండో, రౌడీ రాజకీయాలు చేసిండో, రౌడీయిజం చేసిండో, అంతెందుకు ఎక్కడో ఎందుకండి, మా మేనమామని చంపించిన వ్యక్తి ఈ రోజు బాజిరెడ్డి గోవర్ధన్. ఇది కాదని చెప్పండి, నిరూపించమని చెప్పండి ఆయనకి, మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. 2009లో అదే బండకేసి కొట్టింది ఇక్కడ ప్రజలే. నువ్వు 2014లో కూడా రాణికి చూసినావు. అందరు జాగ్రత్త వినాలి. ఇక కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, మనకు చాలా ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇవన్నీ చెప్పుకోవాలి మనం. అందరు దేవాలా, రాష్ట్ర ప్రజలు కూడా వినాలి, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు కూడా వినాలా. నేను ఇప్పటికన్నీ చెప్పేటి అని సత్యం, ఏమాత్రం నన్ను అబద్ధాలు లేవు, నేను సత్యం మాట్లాడుతున్నాను. 2014లో చాలా మంది ఇక్కడ నుంచి కొంతమంది వేరు బాజిరెడ్డి గోవర్ధన్ దగ్గరికి, అన్నా మీరు రండి మేము గెలిపిస్తాం, బాన్సాడ్ నుంచి నిలబడండి మళ్ళా మేము గెలిపిస్తామని వేరు. ఇక ఆయన దండం పెట్టినారే భయ, అక్కడ కుదరదు, ఆయన పెద్ద ఆయన దగ్గర గెలవడం కష్టమైనా, అందులో ఈ సందర్భంలో ఇంకా గెలవడం కష్టము అని చెప్పేసి ఆయన అడ్డం ఉండిపోయాడు. ఇక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సరే నువ్వు జాయిన్ అయితే జాయిన్ అయ్యాను, టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు జాయిన్ చేయించుకున్నావు, జాయిన్ అయ్యాను. ఎంత నీచ పనులంటే ఈ కొడుకులై 2014లో బాజిరెడ్డి గోవర్ధన్, అటు ఏనుగు రవీందర్, ఇటు షకీలు, ముగ్గురు వాళ్ళ వర్గానికి మన నియోజకవర్గంలో ఫోన్ చేసుకుంటూ పోచారం గారిని ఎట్టి పరిస్థితులు ఉడగొట్టండి, సార్ ఉడగొడితే మేము జిల్లాలో మంత్రి పదవి వస్తుంది. ఇది జగమెదిగిన సత్యం. ఇది వాస్తవానికి రాష్ట్ర ప్రజలు వినాలేదు, మన బాన్స నియోజక ప్రజలు కూడా తెలుసుకోవాలి, జిల్లా ప్రజలు కూడా తెలుసుకోవాలి. 2014లో ఇదే బాజిరెడ్డి గోవర్ధన్, ఇదే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇదే షకీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఒడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఫోన్లు చేసారు వాళ్ళ వర్గానికి, చేసి ఆయన ఒడగొట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుడు పనిచేసే వ్యక్తి. మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలతో ఉంటారు కాబట్టి దేవుడు ఆ రోజు గెలిపించారు. ఆ రోజు మంత్రి పదవి వచ్చింది. మళ్ళా 2018 ఎలక్షన్లో మళ్ళా ముగ్గురు సేమ్ బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, షకీలు మళ్ళా సేమ్ ప్రయత్నం చేశారు. డబ్బులు పంపించారు ఏనుగు రవీందర్ రెడ్డి అయితే మన నియోజకవర్గానికి, అక్కడక్కడ ఉన్న వర్గానికి ఆయన డబ్బులు పంపించి ఖర్చు పెట్టించింది. బాజిరెడ్డి గోవర్ధన్ ఏమో ఫోన్లు చేసుకుంటూ అప్పుడే చెప్పారు, మనల్ని వచ్చి సార్కి చెప్పారు, నాకు చెప్పారు, అన్నా బాజిరెడ్డి గోవర్ధన్ ఫోన్లు చేస్తున్నాడు, మనం జాగ్రత్త పడాలా, మాకెందుకంటే చాలా మందికి మాకు కూడా ఫోన్లు వచ్చినాయి, దాంట్లో మనం జాగ్రత్త పడాలా, ఆయన ఇంకెవరెవరికి ఇచ్చినా మనకు తెలియదు, కానీ మనం మాత్రం జాగ్రత్త పడి ఎలక్షన్ పోరాడదాం. 2018లో ఈ ముగ్గురు మనల్ని ఓడగొట్టడానికి చూసింది. మళ్ళా మొన్న ఎలక్షన్ 2023 ఎలక్షన్, దీనిలో గమ్మత్ చూడండి. బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ ఇద్దరు పార్ట్నర్స్. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వాళ్ళు కామారెడ్డిలో పెట్టడానికి ఏదో ఆలోచన ఉండే, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లో పెడదాం అనుకున్నారు. అది పెట్టిరో లేదో ఫ్లాప్ ఏదో ఏదో జరిగింది. అక్కడికి ఇద్దరు పార్ట్నర్షిప్ లో అది ఆలోచన ఉంది. ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ రాగానే ఇద్దరు హైదరాబాద్ కూర్చున్నారు. ఇక ఎవరు? బాజిరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరు కూర్చొని హైదరాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ ఒకటి చెప్పింది, ఈ రోజు ఈసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉడగొడదు, నువ్వు గెలువు, నాకు మంత్రి పదవి వస్తుంది. వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఒప్పందం అయిన చీకటి ఒప్పందాలు అయినాయి. ఒప్పందాలు అయి నేను ఈ విషయం చెప్పిన, ఆయన బాజిరెడ్డి మన కాన్సెన్సే కాదు, ఆర్మూర్లో ఏలుపెట్టిండు, బాల్కొండలో ఏలుపెట్టిండు, అర్బన్ గణేష్ గుప్తా దగ్గర ఏలుపెట్టిండు. ఎందుకంటే అంటే ఇంతమంది ఆయన ఆలోచన ఏందో అది బుర్రలేని ఆలోచన అనుకోవాలి. ఆయన నాయకుడు కాదు, అది
చిల్లర పని చేసే నాయకుడు కదా, అట్లే ఉంటుంది. జిల్లాలో నువ్వు బాల్కొండ ఓడిపోతే, ఆర్మూర్ ఓడిపోయి, రూరల్ మన అర్బన్ ఓడిపోయి, బాన్సోడ్ ఓడగొట్టిన తర్వాత ప్రభుత్వం ఎక్కడికి వస్తుంది, నువ్వు ఎక్కడికి జిల్లా మంత్రి అవుతావు. పాసిబుల్ అది ఎట్లా మన పాసిబుల్ అవుతుందా? మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇంతమందిని ఓడగొట్టి చూసినావు. నేను ఇదే విషయము కామారెడ్డి కాన్ఫరెన్స్ లో జిల్లాకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు నేను ఈ విషయం ప్రశాంత్ రెడ్డి లోపల పిలుచుకొని చెప్పిన, అన్న బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరు చీకటి ములాఖాత్ అయిపోయింది, వాళ్ళు హైదరాబాద్ కలుసుకున్నారు, పక్కా ఇన్ఫర్మేషన్ ఇది కంపల్సరీ సార్ నోటీస్ లో పెట్టండి. మా కాన్షియన్స్ కాదన్నా, ఆయన మీ కాన్షియన్స్ లో కూడా ఏలు పెట్టిండు, ఆర్మూర్ లో ఏలు పెట్టిండు, అర్బన్ లో కూడా ఏలు పెట్టిండు. దయచేసి ఇది జాగ్రత్త పడండి, లేకపోతే అందరికీ మోసం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాదని చెప్పేసి ప్రశాంత్ రెడ్డిని అడగండి. నేను కేసీఆర్ గారు మీటింగ్ జరిగినప్పుడు కామారెడ్డిలో అని చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదు. ఏమైంది? దేవుడు మన వైపు ఉన్నాడు, నియోజకవర్గ ప్రజలు మన వైపు ఉండి గెలిపించారు మన నాయకుడిని. ఎవరు ఓడిపోయారు ఈరోజు? ఓడిపోయినాడు ఎవడు? నువ్వు అందరికీ మోసం చేద్దామని చూస్తే దేవుడు నిన్ను మోసం చేసిన, నిన్ను ఓడగొట్టిండు బాజిరెడ్డి గోవర్ధన్, నిన్ను దేవుడు సరైన శిక్ష విధించాడు బాజిరెడ్డి గోవర్ధన్. ఎప్పుడు అన్యాయాన్ని కోరుకోకూడదు బాజిరెడ్డి గోవర్ధన్. తిన్నింటి వాసన లెక్క పెట్టదు బాజిరెడ్డి గోవర్ధన్. నువ్వే ఎన్నోసార్లు అన్నావు, నాతోనే అన్నావు ప్రశాంత్ రెడ్డి గురించి. వీడేం జిల్లా మంత్రి, నాకు అర్థమైతే లేదు, వీడు బేస్ట్ ఉన్నాడు జిల్లా మంత్రి. నానున్నప్పుడైనా మంచిగా ఉండే మాకు అందరిని దగ్గర నిలుచుకొని మాట్లాడేటాడు. వీడేం జిల్లా మంత్రి, నువ్వే ఎన్నోసార్లు తిట్టినావు. తిట్టలేదా బాజిరెడ్డి గోవర్ధన్? తిట్టినావా లేవా? ఎన్నో మీటింగ్ సందర్భాలలో మనం కూర్చున్నప్పుడు ఎన్నోసార్లు అన్నావు. నువ్వు తిట్టినావు, ఆర్మూర్ పాండే తిట్టిండు, గణేష్ గుప్తా తిట్టిండు, షకీల్ అయితే అడగోలు ఇక ఇట్లా ఇటువంటి రాజకీయం నడిపించారు. ఒక్కళ్ళు ఓడగొట్టుకుందామని. ఈరోజు దేవుడు మన వైపు ఉన్నాడు. ఎంతో మంది బెట్లు కట్టిరు, స్పీకర్ ఉన్న వ్యక్తి ఓడిపోతాడు. ఇక్కడనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా బెట్లు కట్టి కోటి రూపాయలు కట్టారు ఒక్కొక్కరు. స్పీకర్ ఓడిపోతాడంట కదా అని చెప్పేసి మనోళ్ళకి ఫోన్ ఇయ్యాలి. వాళ్ళు నా దగ్గర ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది కదా సర్కిల్లో, అక్కడ ఎట్లయినా బాన్సోడ కాన్ఫరెన్స్ గెలుస్తారు, స్పీకర్ గారు గెలుస్తారు. అట్లా చాలా మంది పైసలు సంపాదించుకుని ఉన్నారు ఆంధ్రాలో. మన దగ్గర కూడా పైసలు సంపాదించుకున్నారు మంచిగానే. ఈ ఏనుగు రవీందర్ రెడ్డికి ఏమున్నాయంటే, స్పీకర్ గా నిలబడ్డ వ్యక్తి ఎవరు ఇప్పుడు గెలవలేదు. ఈయన కూడా ఓడిపోతాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇలా అర్థం కాని విషయం ఏంటంటే, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల గుండెలో ఉన్నాడు. కాబట్టి 45 సంవత్సరాల హిస్టరీని బ్రేక్ చేసి ఈరోజు మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల కోసం కష్టపడుతుంటే ఆగమాగం కోరుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు 2004 ఎలక్షన్ జరిగినప్పుడు మనం ఓటమి పాలైనాం. సరే, అప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గెలవడం జరిగింది. సరే, ఆయన కూడా బాజిరెడ్డి గోవర్ధన్ కి టికెట్ ఎక్కడ ఇవ్వాలనో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అర్థం కాక, ఈయనకి ఎక్కడో ఒకటి కేటాయిస్తాం అని చెప్పేసి, సరే బాన్సోడ్ నియోజకవర్గంలో కేటాయిస్తే ఎట్లయినా ఓడిపోతాడు బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పేసి ఆ రోజు ఏకైక ఈ స్థానం ఒకటి ఖాళీ కనిపించింది వైఎస్ గారికి. అందుకే బాజిరెడ్డి గారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చిన తర్వాత సరే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రజల పట్ల అభిమానం పెరిగింది. ఉచిత కరెంటు వల్ల హామీలతోని ఆ రోజు మనం ఓటమి పాలైనం. 10,000 ఓట్లతోని ఓటమి పాలైనం. మనం ఓటమి పాలైన తర్వాత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేంటండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఓడిపోయారా? అట్లెట్లా ఓడిపోయారు? అంత మంచి నాయకుడు ఓడిపోకూడదు కదా అని చెప్పేసి ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు ఆ రోజు.
అంటే మన నాయకుడు స్థానం ఏందనేది మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ అవతల పార్టీలు ఉన్న కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు కూడా మన నాయకుడు ఓడిపోతే కూడా అంటే వాళ్ళు కూడా కొంచెము బాధలు ఉన్నారంటే మన నాయకుడు అంత మంచి నాయకుడు అని చెప్పేసి ఈరోజు మన బాన్సర్ నియోజకవర్గం దొరకడము మన అదృష్టంగా భావించాలి. పదవి త్యాగం చేసి పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అది రాజకీయ నాయకుడు ఉన్న విలువ. సరే ఈరోజు అంటారేదో ఇప్పుడు రాజీనామా చేయొచ్చని, రాజీనామా చేసి అవసరం ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తాం. ఆ రోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువకుల కోసం రాజీనామా చేసినాం. ఈ రోజు మా బాన్సడ నియోజకవర్గ ప్రజల కోసం, వారు బావుబావుల కోసం, అభివృద్ధి కోసం ప్రభుత్వానికి అండగున్నాం. ఎవరు ఏమనుకున్నా ఏదనుకున్నా ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఏకైక నాయకత్వం నడుస్తుంది, అది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ గట్టిగా ఉండండి. నేను ఒకటే చెప్తా, మా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు సీన్ అన్నది కానీ మాది కానీ మా కుటుంబంలో ఎవరైనా సరే మిమ్మల్ని గుండెలో పెట్టుకునే చూసుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మేము బతికేది మీకోసం, మాకేం స్వార్థం లేవు, డబ్బులు సంపాదించుకునే ఆలోచన లేదు. మీకోసం ఎంతైనా కష్టపడుతున్నాం, మీకోసం ఎంతో మందికి ఎంతో న్యాయం చేసినాం. ఏ రాత్రి అయినా ఏ కష్టం వచ్చినా చూసుకోనికి మా కుటుంబము, మన సీనన్న జీవితం మొత్తం వెంబడి ఉంటాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరు చెప్పినా, ఎన్ని మాయా మాటలు చెప్పినా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన బాన్సర్ నియోజకవర్గంలో మన వ్యక్తి, మన నాయకుడు, ఏకైక వ్యక్తి అయినా మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనమందరం కలిసి ముందుకెళ్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.